ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి చెమట ఏ రూపంగా వస్తుందో కూడా చూడండి, ఎంతలా కష్టపడుతున్నారండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగానే ఉన్నాం, మీరు కూడా బాగుండాలని ప్రార్థిస్తున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మా గిరిజనుల యొక్క కష్టం ఏ విధంగా ఉంటుందో చూపించడానికే ఈ చిన్న ప్రయత్నం. కనుక ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ మా యొక్క గిరిజనుల కష్టం ఏ విధంగా ఉంటుందంటే, కష్టంలో కూడా గొడ్డులా కష్టపడుతూ తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆ యొక్క కష్టం ఏ రీతిగా ఉంటుందో మేము చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం. కనుక తప్పకుండా ఈ వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాం. చూద్దాం ఫ్రెండ్స్ మా గిరిజనుల యొక్క కష్టం ఎలా ఉంటుందో. మొదట్లో అయితే బేస్మెంట్ను కట్టేసి తర్వాత బీమ్ పోసి ఇందులో అయితే మట్టి నింపాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క బేస్మెంట్ ఈ గొయ్యల్ని కప్పాలంటే ట్రాక్టర్తో ఒకరోజు పని, కానీ మేమైతే దీన్ని మనుషులే చేయాలని ఈ విధంగా మట్టి మనుషులే కప్పేస్తున్నారండి. చూడండి, లోతు కూడా నడుము దగ్గరకు ఉంది, 2 అడుగులన్నర ఉంటుంది. అంత గొయ్యనైతే కప్పాలి ఫ్రెండ్స్. చూడండి, చుట్టుపక్కల ఇదంతా కూడా జేసీబీతో తవ్వించిందే. ఆ మట్టిని ఇప్పుడు లాగి ఈ విధంగా అయితే గోతిని కప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే మట్టిని కప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చెమట ఏ రూపంగా వస్తుందో కూడా చూడండి, ఎంతలా కష్టపడుతున్నారండి. ఈ మధ్య నాకు సిక్నెస్ వచ్చిందండి, నాకు ఆరోగ్యం బాగాలేదు కానీ పని చేస్తుంది, అందుకని కొంచెం వీక్ అయ్యాను. అయినా మరి పని చేయకపోతే ఎవరు పని చేస్తారని మేము పని చేస్తున్నాం. మా గిరిజన కష్టం ఏ విధంగా ఉంటుందండి, మేము కష్టపడినా సరే మేము ఆ కష్టంలో మేము చాలా సంతోషిస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది లైక్ చేయట్లేదు. ఇదండి ఈ విధంగా మా గిరిజనుల యొక్క పనితీరు, గిరిజనుల యొక్క కష్టాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి, యాక్చువల్గా ఇక మొత్తం ట్రాక్టర్తో కప్పెట్టాలి, కానీ మేమైతే ట్రాక్టర్ సహాయం లేకుండానే మేమే ఓన్గా కష్టపడుతున్నాం. ఇదండి చూసారు కదా, బాగాలేకపోయినా పని చేయాలండి. ఎందుకంటే పని చేయకపోతే ఇల్లు నిర్మాణం అనేది చేయడం కష్టమే. కనుక ఆరోగ్యం చూసుకుంటూ ఆ విధంగా పని కూడా చేస్తుంటారు మా గిరిజనులు. ఇంకోటి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఇది 2 రోజుల్లో పూర్తయిపోద్ది అండి. వర్క్ అయితే 2 రోజుల్లో పూర్తయిపోద్ది. అయితే మార్నింగ్ పూట చేస్తే అయితే ఒక 4 రోజులుగా 3 రోజులుగానే ఏం పట్టవచ్చు. అయితే మేము 2 రోజులు కష్టపడి చెప్పలేము కానీ. చూడండి ఫ్రెండ్స్, పని అయితే ఇక్కడ జరుగుతుంది. బేస్మెంట్ కి మట్టి పోస్తున్నారు అనమాట. దానికి లెవెల్ గా సుమారుగా ఒక 10 ట్రాక్టర్ లోడ్లు పైనే అయి ఉంటది. మా గిరిజనులు ఇలా కష్టపడతారు అనమాట. బండి పెడదామంటే పరిస్థితులు అనుకూలించగా మరి ఇంటి వాళ్ళే సొంతగా వాళ్ళే చేసుకుంటున్నారండి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మట్టి అంతా ఇక్కడ నుంచి తీసి ఇది ఇక్కడ ఇలా పేర్చారు అనమాట. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. చూడండి ఎన్ని రోజులు 2 గంటల్లో పూర్తి అయిపోద్దండి. ఇంకో 2 గంటలు పడుతుంది. 2 hours లో పూర్తి అయిపోద్ది. ఇది కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఈ మట్టి అంతా పోయడానికి సుమారుగా 2 రోజులున్నర పడుతుంది అనమాట. ఈ వేళతోటి 2.5 days పట్టింది మొత్తం. 2.5 days మొత్తం పట్టింది. వర్షానికి అలా తడుచుకుంటూ చేయడానికి అయితే నిన్న కూడా ఫుల్గా పనిచేసాము. చూడండి అలాగే వర్షానికి తడుస్తూ మాకైతే జలుబు వచ్చిందండి నాకు. కానీ మరి పని చేయాలి కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే మేము కష్టపడుతున్నాం. చూడండి మొత్తం అక్కడి నుంచి మొత్తం డైవేషన్ చూసండి. అది మట్టి మొత్తం డైవేషన్ ఇప్పుడు క్లియర్ కనబడుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మరి మా గిరిజనులు అయితే ఇలా కష్టపడతాం అనమాట. చాలా మట్టితో పని అండి, చాలా శక్తి అవసరం. మట్టి మనుషులు అనమాట. మట్టి లాగాలి, ఇది మొల్ల పోయాలి, లాగేసి మళ్ళీ ఇక్కడ పోసేయాలి మట్టి ఇక్కడ. ఇదేనండి పిల్లలు వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కష్టపడాలి. సుమారుగా ఇది పూడ్చడానికి ఎంత పడుతుంది? 3-4 గంటలు పట్టేది చూద్దాం. 2 గంటలు పట్టొచ్చు గట్టిగా పని చేస్తా. క్లైమేట్ కూడా బాగుంది ప్రస్తుతానికి. చాలా బాగుంది క్లైమేట్ కూడా, మబ్బుగా ఉంది, చాలా బాగుంది చుట్టంతా. ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మరలా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.